ఏమైంది? అభిజిత్ సేఫ్. వాడిని వెంటనే పట్టుకోలేదంటే మీ పిల్లలు మీకు దూరమై నా పరిస్థితి ఏర్పడుతుంది. మేడం, Yes, ఈయన ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరారు? I think he should have reached the airport by now. సార్, సుభాష్ ఎక్కడ స్టే చేస్తాడో మేము కనిపెట్టాం సార్. వాడు 2 రోజులు ఇక్కడే స్టే చేశాడు సార్. ఇట్స్ కన్ఫర్మ్. బై రోడ్ ట్రావెల్ అయ్యాడు సార్. కానీ ఇప్పుడు సుభాష్ బెంగళూరు టు వైజాగ్ ఫ్లైట్ ఎక్కాడు సార్. ఇంకో 1 అవర్ లో వైజాగ్ లో ఉంటాడు సార్. ఓకే సార్ చెప్పండి సార్. ఇంకో 1 అవర్ లో సుభాష్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉంటాడు. వాడిని అన్అఫిషియల్ గా అరెస్ట్ చేయి. నేను చూసుకుంటాను సార్. డోంట్ లూజ్ హిమ్. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. ఏ గొడవ చేయకుండా నేను చెప్పే బండిలోకి ఎక్కి. కమిషనర్ ఆఫీస్ లో కలెక్టర్ రాజశేఖర్ గారి అబ్బాయి భువన్ అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఇది ప్రమాదం కాదని ఎవరో పథకం ప్రకారం చేశారన్న అనుమానంతో ఒకరిని ఖైదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఖైదు సంఘటన విమానాశ్రయంలో ప్రయాణికుల మధ్య కలకలం రేపింది. కెమెరామెన్ మహేష్ తో అక్షయ, న్యూస్ టుడే. ఒక సింపుల్ పని, అది కూడా కరెక్ట్ గా చేయలేకపోయావు. కరెక్ట్ గానే ప్లాన్ చేస్తాం సార్. పబ్లిక్ కమ్ ఆన్, రికార్డ్ చేయి. వాడు మా అబ్బాయిని చంపినవాడు. వాడిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుగా, మర్యాదగా నిజం చెప్పు. ఏమంటున్నారు? వాస్ క్రిస్టియన్ దీపక్. నన్ను అడిగితే నాకేం తెలుసు? ఎలా యాక్ట్ చేస్తున్నాడు చూడు. ఇలా అడిగితే ఎవడు సమాధానం చెప్పడం? ఒకే రోజు ఇద్దరిని కిడ్నాప్ చేశా, 5గురిని కట్టిపడేసి కాల్ చేశా, మాకు లొకేషన్ షేర్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయా. ఆ 5గురిని కాల్చడానికి పోలీసుల్ని వాడుకున్నా. కొత్తగా పార్టీ ప్రారంభించావు, ఎవరితోనూ కలవకుండా ఎలక్షన్ నుంచున్నావు, రాజకీయ నాయకులకు లంచం ఇచ్చి దేశాన్ని పాడు చేస్తున్నావు. ఇవన్నీ కూడా చెప్పండి. బా, వినడానికే టైర్డ్ గా ఉంది సార్. నువ్వే ఇదంతా చేశావని మా అందరికీ తెలుసు. మర్యాదగా నిజం చెప్పే. ఎవిడెన్స్ ఉందా? ప్రూఫ్ ఏంటి? అయినా మీరందరూ ఇక్కడికి ఏం? సుభాష్ సార్, నేను ఆ కుర్రాడని అరెస్ట్ చేశాను. ఎవిడెన్స్ ఏమీ లేకపోవడం వల్ల నేను వాళ్ళని ఏమీ చేయలేకపోయాను. ఆ తర్వాత నా ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. సో నేను నా పోలీసు ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇంకో ఉద్యోగం వెతుక్కుందామని బెంగళూరుకు వెళ్ళి వైజాగ్ వచ్చాను. నన్ను ఎయిర్పోర్ట్లో పెద్ద బిల్డప్తో అరెస్ట్ చేశారు సార్. దట్స్ ఇట్. నాకు ఇంకేం తెలీదు. నిన్ను చంపేస్తాను. వాడిని అంత అబద్ధం. వాడు ఏదో గేమ్ ఆడుతున్నాడు. ఏం జరుగుతుందయ్యా? వాడిని కొట్టి చంపేయచ్చు కదా. వాడిని చంపడం వల్ల ప్రయోజనం ఏంటి? నా ప్రయారిటీ వాడు క్రిస్టియన్ దీపక్ ని ఏం చేశాడని తెలుసుకోవడమే. ఆ తర్వాత వాడిని ఎలా చంపాలో నేను ప్లాన్ చేస్తాను. సార్, సుభాష్ బెంగళూరుకి వెళ్ళిన టోల్ గేట్ ఫుటేజ్, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో స్టే చేసిన ప్రూఫ్ ఇందులో ఉంది సార్. నేనేమన్నా పిచ్చానా? నా కళ్ళ ముందు వాడిద్దరిని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడిద్దరిని ఎక్కడ దాచావో చెప్పు. ఎవరో మీకు కావాల్సిన ఇద్దరు కనిపించకుండా పోయారు. నేనే కిడ్నాప్ చేశానని నన్ను ఫ్రేమ్ చేస్తున్నారు. వాడు ప్రాణాలతో ఉన్నారా, చంపేశావా? మీకు నేను ప్రామిస్ చేసినట్టు నా చేతులతో నేను ఎవరిని చంపను. అంటే వాళ్ళు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. నాకేం తెలుసు సార్. రే సుభాష్, నువ్వు ఒంటరి వాడివి, అందులో నా కస్టడీలో నువ్వు ఏమి. నేను ఒంటరి వాణ్ణే, కానీ పబ్లిక్
మీ దగ్గర మొత్తం పోలీస్ ఫోర్స్ ఉందిగా ఏం అంటారు? నిన్ను సార్ ఆ కుర్రాళ్ళ ఫాదర్ సీతంతో ఏదో పర్సనల్గా మాట్లాడాలి. నా కొడుకు ఎక్కడున్నాడు? వాడిని ఎక్కడ దాచా? ప్రాణాలతోనేగా ఉన్నాడు. వాడికి ఏమన్నా అయిందనుకో. ఏంటి సరేనా? బయట ఏమైనా టికెట్లు పెట్టి అమ్ముతున్నారా ఏంటి? ఒక్కొక్కడు వచ్చి అడిగిందే అడుగుతున్నాడు. ఛే, టార్చర్గా ఉంది. ఇది చాలదన్నట్టు కెమెరాలు ఒకటి. చేసి సార్, ఆ కెమెరాను ఆఫ్ చేయమని చెప్పండి. నేను వీడితో మాట్లాడాలి. ఏంటి కెమెరా ఆఫ్? సార్ చెప్తున్నారుగా. గుడ్. నిన్ను ఇప్పుడు ఇక్కడే చంపేయగలను. ఒకడిని ఒక్కసారే సార్ చంపగలరు. నేను ఎప్పుడో చచ్చిపోయాను. కానీ ఇప్పుడు నా తల్లోంచి ఒక్క వెంట్రుక రాలినా వాళ్ళిద్దరూ రాలిపోతారు. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీ పిల్లలు మీకు దక్కుతారు. ఆ రోజు మా ఫ్యామిలీ కాలిపోయింది యాక్సిడెంట్ అని ఎలా చెప్పారో అదే విధంగా భువన్ కారులో కాలడం కూడా యాక్సిడెంట్ అని ఆయన మీడియాతో చెప్పాలి. బ్లడీ మీడియా ముందుకెళ్ళి నన్ను మాట్లాడమంటావా? ఎంత ధైర్యం ఉంటే నాకే ఆర్డర్ వేస్తావు? నాన్సెన్స్. ఆయనకి మీ అబ్బాయి అంటే లెక్కలేనట్టుంది. కుదరదు, కుదరదు, మాట్లాడ కుదరదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? జేసీ సార్, నా చేతిలో 2 చీమలున్నాయి. అవి బతికున్నాయా చచ్చిపోయాయా అని అడిగితే మీరేం చెప్తారు? మీరు చచ్చిపోయాయని చెప్తే అవి బతికున్నాయని చూపిస్తా. మీరు బతికున్నాయని చెప్తే వాటిని నా చేతిలోనే నలిపి చంపేసి చూపిస్తా. సో ప్రశ్నించే స్థానంలో మీరు లేరు, సమాధానం చెప్పే స్థానంలో నేను లేను. హీస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్. యూర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ సుభాష్. ఆ చీమలెవరో మీకు అర్థమైందిగా. చేసి సార్, ఇది నా కొడుకు ప్రాణాలకు సంబంధించిన విషయం. సో లెట్ మీ హ్యాండ్ ఇట్. నీకేం కావాలి? ఇదిగో కృష్ణమూర్తి, నన్న నీ పేరే కదా కృష్ణమూర్తి. నువ్వు వెళ్ళి మంచి చికెన్ బిర్యానీ 2 పట్టరావయ్యా. చాలా రోజులైందయ్యా కడుపు నిండా తిని. ఆ కుర్రాళ్ళు ఎక్కడున్నారో ఆలోచించొద్దా? వీళ్ళిద్దరికి మీ కొడుకులు ప్రాణాలంటే లెక్కలేదనుకుంటా. చేసి సార్, ప్లీజ్ ప్లీజ్. మూర్తి, సార్ ఇదిగో విషం గిషం కలిపేకు, చీమలు చేస్తాయి. అలాగే ఒక పెద్ద టీవీ అరేంజ్ చేయి. జేసీ సార్ ఇంటర్వ్యూ చూడాలి కదా. ఎస్ ఎస్ ఎస్. ఈ బిల్డింగ్ కార్ ఫైర్ యాక్సిడెంట్ లో కలెక్టర్ రాజశేఖర్ గారి అబ్బాయి భువన్ చనిపోయిన సంఘటన మీద క్లారిటీ ఇవ్వడానికే మిమ్మల్ని అందరినీ రమ్మన్నాను. అది కన్ఫర్మ్డ్ గా ఒక ఫైర్ యాక్సిడెంటే. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా దాన్ని ప్రూవ్ చేస్తోంది. ఎగ్జాస్ట్ పైప్ లో ఆయిల్ లీక్ అయింది. ఆక్టేన్ పెట్రోల్ ని యూజ్ చేశారు. అందువల్లే కారు ఫైర్ అవగానే మేము కంట్రోల్ Excuse me, sir. చేయలేకపోయాం. ఏ రీజన్స్ మీద సుభాష్ ని అరెస్ట్ చేశారు? మీరు సుభాష్ గారి లాయర్ ని ఆయన ఎయిర్పోర్ట్ లో గన్ పాయింట్ ని పెట్టి అరెస్ట్ చేశారు. ఏ కేసు కింద అరెస్ట్ చేశారు? ఏ సెక్షన్? ఎఫ్ఐఆర్ డీటెయిల్స్? మీరు మీడియాకి కాకపోయినా నాకు సమాధానం చెప్పి తీరాలి. అతన్ని 2 కిడ్నాపింగ్ కేసులో సస్పెక్ట్ చేస్తున్నాం. ఎంక్వైరీ జరుగుతోంది. ఇదేనా ఎంక్వైరీ? ఆయన ప్రాణాలతో ఉన్నారా లేరా? నేను ఆయన మీట్ అవ్వాలి. రేపు అతని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఏదన్నా అక్కడ మాట్లాడు. ఆవిడ నా లాయరు, ఏం చేయలేరు. మూర్తి, ఎస్ సార్. మీడియా వాళ్ళు స్మెల్ చేయడం మొదలెట్టారు. ఇక నుంచి మనం ఈ కేసును జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వాడిని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి మన కస్టడీలో ఉంచుకుని ఎంక్వైరీ చేయడానికి 1 వీక్ టైం డిమాండ్ చేయండి. ఓకే సార్. లెట్ మీ సీ హౌ దిస్ బ్లడీ ఫెలో ఎస్కేప్స్. ఇప్పుడు చెప్పు, నా కొడుకుని ఎక్కడ తెచ్చా? నా కొడుకు దీపక్ ఎక్కడ ఉన్నాడు? అవును, ముందు ఎవరి కొడుకుని కనిపెట్టాలి? దీపక్, దీపక్, my son, my son, my son, దీపక్, my son. గొడవపడకూడదు. ఆ? నేను ఒక నెంబర్ ఇస్తాను.
ఎవరికి ముందు లైన్ దొరుకుతుందో వాళ్ళే విన్నర్. 9952012998. 9 నెంబర్లే చెప్పా. ఆ ఒక్క నెంబర్ అయినా కనిపెట్టండి. దీపక్ నేను డాడీని. డాడీయా నీ అబ్బారే నీకోసమేరా ఇన్నేళ్ళుగా వెతుకుతున్నా. నాకు 5 ఏళ్ళప్పుడు అనాథగా వదిలేసి వెళ్ళిపోయావుగా. రాంగ్ నంబర్. హలో క్రిస్టి అమ్మాయి కావాలంటే డైరెక్ట్ గా అడగొచ్చుగా, అదేంటి క్రిస్టి ప్రిస్టి అని. హలో క్రిస్టి క్రిస్టి అరే డాడీ రా. నువ్వారా? హే వేర్స్ మై సన్ దీపక్. హీఈస్ ది విన్నర్. క్రిస్టీ ఫస్ట్. రే క్రిస్టి డాడీని మాట్లాడుతున్నాను రా. నంబర్ క్రిస్టి అంకుల్ హే క్రిస్టి డోంట్ పానిక్, డోంట్ పానిక్. అంకుల్ సుభాష్ అనుకున్నాను అంకుల్. ఎక్కడ ఉన్నావు చెప్పు, ఎక్కడ ఉన్నావు? క్రిస్టి క్రిస్టి ఫోన్ వాడికివ్వు. క్రిస్టి డాడ్ డాడ్ భయంగా ఉంది డాడ్. రే భయపడకు. ఎక్కడున్నావురా? వాడిని నేను చెప్పేది మాత్రం వినమను. నేను చెప్పేది మాత్రం మీరు. చాలా చీకటిగా ఉంది డాడ్. వాడిని 2 సార్లు క్లాప్ చేయమను. 2 సార్లు క్లాప్ చేయి. క్లాప్. డాడ్ డాడ్ లైట్ వెలిగే డాడ్. దీపక్ అక్కడ ఉన్నాడా? అడుగు వాడిని అడుగు. దీపక్ ఉన్నాడా? షూర్. అక్కడ ఒక రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది, అది తీసుకుని నేను చెప్పినట్టు చేయమను. నీ కొడుకు ఏమైనా స్మార్ట్ గా బిహేవ్ చేశాడనుకో, నెక్స్ట్ సెకండ్ ఉన్నాడు. అక్కడ రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది చూడు. ఎస్ డాడ్. అది తీసుకొని బయటకు వెళ్ళు. డోర్ కి నెంబర్ లాక్స్ ఇచ్చేసింది డాడ్. నంబర్ లాక్క అదే 4455. 4455. డోర్ ఓపెన్ అయింది డాడ్. నువ్వు ఎక్కడున్నావు? సంవేర్ నియర్ ఎయిర్పోర్ట్ డాడ్. వాడిని వెంటనే ఎయిర్పోర్ట్ కి వెళ్ళమను. అక్కడికి నా ఫియాన్సీ అనిత వస్తుంది. నేను చెప్పేంత వరకు ఫోన్ కట్ చేయకూడదు. నువ్వు వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి. మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక మీద బయలుదేరే అన్ని ఫ్లైట్స్ చెక్ చేయండి. ఎస్ సార్. అనిత అనే పేరుతో ఏ ఊళ్ళకి టికెట్స్ బుక్ అయ్యాయో ఐడీస్ అన్ని కూడా చెక్ చేయండి. క్రిస్టి లోపలికి వెళ్ళిపోయావా? ఎక్కడున్నావు? గేట్ 3 దగ్గర ఉన్నా డాడ్. గేట్ 1 కి వెళ్ళమను. నేను గేట్ 1 దగ్గరికి వచ్చేసాను డాడ్. వాట్ నెక్స్ట్ చెప్పు. ఆ బ్యాక్ సైడ్ జిప్ లో ఒక ఐడి కార్డ్, వాడి పేరుతో ఒక ఫ్లైట్ టికెట్ ఉంటుంది. వాటిని సెక్యూరిటీకి చూపించి గేట్ 1 నుంచి లోపలికి వెళ్ళమను. లోపలికి వచ్చేసాను డాడీ. ఇప్పుడేం చేయమంటావు? చెక్ ఇన్ కౌంటర్ దగ్గర అనిత కోసం వెయిట్ చేయమను. తను రాగానే ఆ బ్యాగ్ తన చేతికి ఇచ్చేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోమను. నువ్వు లోపలికి వెళ్ళిపోయావా? ఎస్ డాడీ. నిన్ను ఎవరన్నా ఫాలో అవుతున్నారో చూడు. నో డాడ్. పక్కన పోలీస్ పబ్లిక్ అందరూ ఉన్నారుగా. ఉన్నారు డాడ్. సో యు ఆర్ సేఫ్. నువ్వు అక్కడే ఉండు. ఇంకో 10 నిమిషాల్లో మన వాళ్ళు వచ్చి సేఫ్ గా తీసుకెళ్తా. ఓకే డాడ్. తప్పు చేస్తున్నావు. నన్ను అడ్డం పెట్టుకుని నా కొడుకును కుక్కలా తిప్పా. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేను చెప్పేది విను. డే ఆపరా. నువ్వు చెప్పేది నేను విన్నా. నా కొడుకు ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ఉన్నాడు. డాడ్ ఏమైనా సరే వాడిని వదిలేయకండి, అక్కడే చంపేయండి. క్రిస్టి క్రిస్టి ఏంటా సౌండ్? ఆ బీచ్ సౌండ్ ఏంటి? క్రిస్టి క్రిస్టి సమాధానం చెప్పు. అక్కడ ఏం జరుగుతోంది? క్రిస్టి 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 రేయ్, క్రిస్టి క్రిస్టి రేయ్, రేయ్. తల కింద పడేయ్. రేయ్. రేయ్. ఏమైంది ఫ్రాన్సిస్? ఏం జరిగింది? క్రిస్టి హలో మాట్లాడరా. ఏమైందిరా క్రిస్టి? వైజాగ్
విమానాశ్రయంలో తుపాకీ కాల్పులు ఒకరు బలయ్యారు. నేను నీకు ముందే చెప్పాను కదా నా మాట వినరా అని. ఇప్పుడు చూడు, నీ కొడుకు నీ చేతులతో నువ్వే చంపేశావు. సెక్యూరిటీ ఆఫీసర్లు హెచ్చరించినప్పటికీ వాళ్ళని గురిపెట్టి కాల్చడానికి ప్రయత్నించినప్పుడు మరో గత్యంతరం లేక కాల్చి చంపబడినట్టు విమానాశ్రయం నుంచి మా విలేకరులు తెలిపారు. చూశానుగా, ఇది కూడా ఆ సుభాష్ పనే. ఇంకా వాడిని వదిలిపెట్టకూడదు. వాడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. వాడిలో పనిచేస్తుంటాడు. అయినా క్రిస్టియన్గా గన్తో ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడకండి. గన్నుతో ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత పిచ్చోడు కాదు వాడు. మైలాడ్, ముద్దాయి సుభాష్ తను ఎస్ఐగా ఉన్నప్పుడు తనకు సంబంధం లేని ఒక కేసులో 4 కుర్రాళ్ళని అరెస్ట్ చేసి లాకప్ లో ఉంచి ఎంక్వైరీ చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళని చంపేస్తారని కూడా బెదిరించారు. వాళ్లలో 2 కిడ్నాప్ చేసి ఒకరిని చంపేసినట్టుగా మేము అనుమానిస్తున్నాం. ఆ ఇంకొకరి పరిస్థితి ఏమిటా అని ఈ రోజు వరకు తెలియలేదు. కనీసం దీపక్ ప్రాణాలతో దొరికే వరకైనా పోలీస్ కస్టడీలో ఇతన్ని ఓ వారం ఉంచి ఎంక్వైరీ చేయడానికి ఈ కోర్టు అనుమతించాలని నేను సవినయంగా కోరుకుంటున్నాను. మీరు లార్డ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి అన్ని అనుమానాలే. భువన్ అనే వ్యక్తిని సుభాష్ హత్య చేశారని వీళ్లే ఫిక్స్ అయిపోయారు. సుభాష్ ని ఎయిర్పోర్ట్ లో ఒక టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేశారు. కానీ నెక్స్ట్ 1 hour లో అది యాక్సిడెంట్ అని జాయింట్ కమిషనర్ సారంగపాణి మీడియాకి చెప్పారు. ఆ తర్వాత ఇంకో 2 కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. వాళ్లలో ఒకడు గన్నుతో ఎయిర్పోర్ట్ లో తిరుగుతూ ఉన్నాడు. వాడిని సిఐఎస్ఎఫ్ సోల్జర్స్ కాల్చి చంపారు. నిన్నటి బ్రేకింగ్ న్యూస్ అదే. ఈ రోజేమో ఇంకొకటి కోసం మళ్లీ పోలీస్ కస్టడీ అడుగుతున్నారు. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి వేరే పెద్ద లెవెల్లో ఏదో ఒత్తిడి ఉందని మనకు అర్థమవుతోంది. సో సుభాష్ ని పోలీస్ కస్టడీలో ఉంచకూడదని కోరుకుంటున్నాను. మై లార్డ్, సుభాష్ ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్, వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్ ఇందులో ఉన్నాయి. అన్నిటికీ సరైన ఎవిడెన్స్ ఉండాలి. మీకు ఫేవర్ గా ఎటువంటి ప్రూఫ్ లేదే. ముందు ఆ కనపడకుండా పోయిన కుర్రాన్ని వెతికి పట్టుకోండి. అదే మీ పని. ఇకపోతే ఇతన్ని ఎంక్వైరీ చేయడానికి 1 వారం ఇవ్వడం కుదరదు. 1 రోజు టైం ఇస్తాను. అతన్ని కొట్టకూడదు, అర్థమైందా ఏంటి? అలాగే మేడం.